ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఎస్ఐఆర్ అంటే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 8 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు మారినా చేసినా చూస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2026కి చూస్తే గతంలో 8 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఎప్పుడు కూడా ఎట్లా అంటే ఎవ్రీ 5 yearsకో 10 yearsకో 15 yearsకో ఇట్లా ప్రభుత్వాలు ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎస్ఐఆర్ని జరుపుతుంది. అయితే గతంలో 2002లో ఒక ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు ఏంటంటే చట్టబద్ధంగా ఎస్ఐఆర్ జరిగింది. అందుకే ఈరోజు ఈ ఎస్ఐఆర్ని 2002 ఎస్ఐఆర్ని అనుసంధానం ఎక్కడ కలపాలని, ఎందుకంటే ముఖ్యంగా మేము ప్రజలకు కానీ మా బిఎల్ఎస్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు మేము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నాం అంటే 2025 ఓటర్ లిస్ట్ అనేది ప్రస్తుతం మన దగ్గర ఉంది. ఇప్పుడు మనం అందరం కూడా ఎన్రోల్ అయినది ఫ్రెష్. మనం మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ స్థానికంగా మీరు ఎవరైతే ఓట్లు వేశారో 2025 అప్డేటెడ్ లిస్ట్ ప్రకారమే మీరు అందరూ ఓట్లు వేశారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ఏమంటుందంటే 2025 లిస్ట్ని 2002లో ఎందుకు కలపాలంటే చట్టబద్ధంగా ఆమోదం పొందిన ఎస్ఐఆర్ ఎప్పుడైంది లాస్ట్ అనేది 2002లో అయింది. కావున అందుకే ఈ ఎస్ఐఆర్లో ఎవ్వరు కూడా ప్రజలు స్థానికులు ఎవరైతే ఓటర్లు ఉన్నారో 2025లో మాది ఉంది, ఎందుకు మేము నమోదు చేసుకోవాలి, అవసరం లేదనుకుంటే మీరు నమోదు చేసుకొని ఎస్ఐఆర్లో పాల్గొనకుంటే మీకు ఓటు హక్కు కలగదు. మీకు ఓటు హక్కు కలగాలంటే ఖచ్చితంగా మీరు ఎన్యుమరేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలి. మళ్ళీ దాంట్లో కండిషన్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించి మీ బిఎల్లోకి ఇచ్చి ఎన్రోల్మెంట్ చేసుకుంటేనే రాబోయే భవిష్యత్ ఎలక్షన్స్లో కానీ ఇంకొకటి మీరు ఎక్కడ కూడా ఓటర్ కూడా పాల్గొనాలంటే మీకు అర్హత కలుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్లో ఎందుకు ప్రజలు ఇంత అప్రమత్తంగా ఉండాలంటే గతంలో జరిగిన ఎస్ఐఆర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక డెమోక్రసీలో ఒక కాన్స్టిట్యూషన్ యాక్ట్ ప్రకారంగా సిటిజన్ యాక్ట్ ప్రకారంగా ఎస్ఐఆర్లో జరుగుతుండే. ప్రతి ఒక్కరికి కూడా పేదవాడు కానివ్వండి, రిక్షా నడిపించేటోడు కానివ్వండి, ఆటో నడిపించేటోడు కానివ్వండి, ఎవరన్నా ఉండనివ్వండి, పేదవాడిని కూడా ఆస్తి పన్ను ఎవరైతే కడుతున్నారో, ఆస్తి పరులు కూడా ఉన్నారో, రిచెస్ట్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ ఉంటే కూడా పేదవాడికి కూడా అప్పుడు ఆ ప్రభుత్వాలు వాళ్ళకు ఓటు కల్పించిన ఘనతలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు, కొన్ని ప్రభుత్వాలు ఎలా అంటే కొన్ని సంస్థలని వాళ్ళు అనుకునే రకంగా మలుచుకొని వాళ్ళు అనుకునే రకంగా దొడ్డిదారిగా అధికారంలో ఒకప్పుడు ఓట్ చోరీ అవుతుండే, సీట్ చోరీ అవుతుండే. ఇప్పుడు మీరు ఏకంగా చూసిర్రు రాష్ట్రాల్లో సత్తాలే చోరీ చేసే పరిస్థితికి వచ్చేసారు దొడ్డిదారిగా. కావున అందుకే మాకు అనుమానం వ్యక్తమయ్యే కాంగ్రెస్ పార్టీ తరఫున మా బిఎల్ఎల్ని మేము ప్రతి నియోజకవర్గంలో పిసిసి బాడీ తరఫున మమ్మల్ని నియమితం చేసి మీరు వెళ్ళండి, ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లు, ఎమ్మెల్యేలు, ఇంకా రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరితో కలిసిమెలిసి ఫస్ట్ మాకు ఇచ్చిన ఎక్సర్సైజ్ ఏంటంటే మీరు ఆ కాన్స్టిట్యున్సీలో ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి. ఆ పోలింగ్ బూత్లు ఏవేవి ఉన్నాయో ఐడెంటిఫై చేసినాక ఒక్కొక్క పోలింగ్ బూత్ని ఒక బిఎల్ఏ 2ని అపాయింట్మెంట్ చేయాలన్నారు. బిఎల్ఏ 2 ఎందుకు అంటున్నామంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఏ 1 అనేది డిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు, బిఎల్ఏ 2 అనేది మా కాంగ్రెస్ తరఫున బూత్ ప్రతినిధిగా నియమించడం ఎవరైతే జరుగుతారో బిఎల్ఏ 2గా ఏజెంట్గా ఉంటారు. సో కావున మేము అందరం కూడా గత నెల రోజుల ముందే ఈ యొక్క ప్రక్రియని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క ఎక్సైజ్ని స్టార్ట్ చేసినాం. బిఎల్ఏ 2స్ని 298 30 జూన్ 1987 లోపల జన్మించిన వాళ్ళు, 30 జూన్ 1987 లోపల జన్మించిన వాళ్ళు అంటే అప్పుడు మీకు ఏది లేదు అసలు, 2002 లిస్ట్లో మీ పేరు లేదు, మీ పక్షాన ఎవరి పేర్లు లేనప్పుడు 30 జూన్ 1987 లోపల జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు, నేనే ఉన్నా 1981లో నేను జన్మించిన, ఇప్పుడు 87 ముందు 30 జూన్ లోపల నేను నమోదు కావాలి. అప్పుడు ఏం చేయాలంటే నా ఒక డేట్ ఆఫ్ బర్త్ని ఒక ప్రూఫ్ని నేను ఇచ్చి ఎన్యుమరేషన్ ఫామ్లో ఫిలప్ చేస్తే అప్పుడు నేను ఎస్ఐఆర్లో ఫస్ట్ కేటగిరీలో నమోదవుతాను.
సపోజ్ 30 జూన్ 1987 తర్వాత జన్మించి 2002 ఓటర్ లిస్ట్లో నా పేరు లేదు, మా ఫాదర్ పేరు లేదు, మదర్ పేరు లేదు, తాత పేరు లేదు, అమ్మమ్మ పేరు లేదు, నాయనమ్మ పేరు లేదు, 30 జూన్ తర్వాత అప్పుడు ఏం చేయాలి? కేటగిరీ 2లో వస్తాం. అప్పుడు ఏం చేయాలంటే నా పేరుని నేను తీసుకొని నా ప్రూఫ్ ఒకటి ఇవ్వాలి, ఫస్ట్ ప్రూఫ్. అది ఎప్పటి నుంచి? 1 జూలై. అది 30 జూన్ 1987 వరకు సెల్ఫ్ మ్యాపింగ్ చేయాలి. పేరు లేకుంటే ఒక ప్రూఫ్, నా డేట్ ఆఫ్ బర్త్, అంటే 12 కేటగిరీస్ ఇచ్చింది. మీరు ప్రూఫ్స్ అనేది 12 కేటగిరీలు ఇచ్చింది. దాంట్లో ప్రూఫ్స్ అనేది ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వచ్చు, పాస్పోర్ట్ ఇవ్వచ్చు, మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు, 10th సర్టిఫికేట్ ఇవ్వచ్చు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇట్లా 12 కేటగిరీస్ ఇచ్చింది. ఏదైనా ఒక ప్రూఫ్ ఇస్తే 87 కన్నా ముందు జన్మించిన దానికి మీరు నమోదవుతారు. 87 తర్వాత ఎప్పుడు? 30 జూన్ తర్వాత డేట్ ఏమొస్తుంది? 1 జూలై. 1 జూలై 1987 నుంచి 2004 2 డిసెంబర్ ఈ లోపల ఎవరైతే జన్మనిస్తారో వాళ్ళు కేటగిరీ 2లో వస్తారు. కేటగిరీ 1 38 జూన్ 1987 లోపల వాళ్ళు, కేటగిరీ 2 వాళ్ళు 1 జూలై 2 డిసెంబర్ 2004 వరకు వస్తారు. ఈ మధ్యలో జన్మించిన వాళ్ళు ఎలాంటి నమోదు కాకుండా ఉంటే, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేకుంటే వాళ్ళు అప్పుడు 2 ప్రూఫ్స్ ఇవ్వాలి. ఎవరిది? ఒకటి వాళ్ళ ప్రూఫ్ ఇచ్చుకోవాలి సెల్ఫ్గా, ఒకటి వాళ్ళ ఫాదర్ దన్నా మదర్ దన్నా. 2 ప్రూఫ్స్లలో ఒకటి ఫాదర్ దన్నా మదర్ దన్నా ఇవ్వాలి 2 ప్రూఫ్స్లో. అప్పుడు మీరు సెకండ్ కేటగిరీలో ఎస్ఐఆర్లో మీ ఓటు అఫీషియల్గా నమోదవుతారు. మీరు ఎస్ఐఆర్లో ఓటర్ లిస్ట్లోకి వస్తారు. ఇప్పుడు థర్డ్ కేటగిరీ ఏంటంటే, మనం ఎప్పటివరకు 2 డిసెంబర్ 2004 వరకు చూస్తున్నాం. ఇప్పుడు 3 డిసెంబర్ 2004 నుంచి ఇప్పటి వరకు టిల్ డేట్ 2025 2026 ఫ్రెష్గా నమోదు చేసుకున్న వాళ్ళు 18 ఏళ్ళు నిండి ఉండాలి. 3 డిసెంబర్ 2004 నుంచి టిల్ డేట్ 2026 వరకు ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళు థర్డ్ కేటగిరీలో వస్తారు. అంటే వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు లేని వాళ్ళు ఆ డేట్ మధ్యలో జన్మిస్తే అప్పుడు మీరు థర్డ్ కేటగిరీలో ఏం చేయాలంటే ఒక ప్రూఫ్ నాది ఇవ్వాలి, ఒక ప్రూఫ్ ఫాదర్ దియాలి, ఇంకో ప్రూఫ్ మదర్ దియాలి. 3 ప్రూఫ్స్ ఇవ్వాలి. ఫస్ట్ కేటగిరీలో ఒక మన ప్రూఫ్ ఇస్తే చాలు. సెకండ్ కేటగిరీలో 2 ప్రూఫ్లు, ఒకటి మనది, ఒకటి ఫాదర్ దన్నా మదర్ దియాలి. థర్డ్ కేటగిరీలో ఒకటి నాది, ఒకటి మదర్ది, ఫాదర్ది, లేదా మీ నానమ్మ తాతది, ఇట్లా ఎవరిదన్నా ప్రూఫ్ ఇస్తే అప్పుడు మీరు అఫీషియల్గా థర్డ్ కేటగిరీ ఎస్ఐఆర్లో నమోదు. ఇదే ఎస్ఐఆర్ ప్రక్రియ. ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అవగాహన ఇచ్చి ఈ డేట్స్ ప్రకారం ఎవరెవరైతే ఉన్నారో నమోదు చేసుకోలేదో, వాళ్ళ ఓట్స్ లేవో వాళ్ళకి క్లియర్గా వెళ్ళండి, ఇంటింటికి సంజాయించండి. ఈ ప్రక్రియని మీరు చాలా జాగ్రత్తగా బిఎల్ఎస్ తోటి కలిసి నమోదు చేసుకోవాలి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఏవైతే ఎన్నికలు వస్తాయో ఈ యొక్క ప్రక్రియ చేసుకుంటేనే రేపు భవిష్యత్ మనది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలది, రేపు మీ నియోజక ప్రజలది, రేపు మీరు అనుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంచి భవిష్యత్ ఉజ్వలంగా ఉండబోతుందని తెలియజేస్తూ, మళ్ళీ ఈరోజు వచ్చి ఇక్కడ నేను మాట్లాడినది ఏంటంటే షార్ట్గా ఏంటంటే ఎస్ఐఆర్ ప్రక్రియ నాకు కోఆర్డినేటర్ ఇచ్చినందుకు ఈ BLS2 ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మధ్యకాలం డేట్స్లో వాళ్ళు చేసే ప్రక్రియ ఇలా ఉండబోతుంది అనేది మీ యొక్క మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నేను నారాయణఖేడ్ ప్రజలకి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తాను. రేపు రాబోయే భవిష్యత్ ఎన్నికల్లో ఇక్కడున్న MP MLA ఓటు కూడా కోల్పోయారు వాళ్ళ కుటుంబంతో. అంటే ఈ MLA MP కూడా అర్హత ఉండదు రేపు పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రశ్నించడానికి. ఎవరు ప్రశ్నిస్తారు వాళ్ళ తరఫున? వాళ్ళ ఓట్ నమోదు ఏ వార్డులో అయితే అయిందో అక్కడ BLA2నే వెళ్ళి MP గారు MLA గారు ఓటు ఎందుకు నమోదు కాలేదని ప్రశ్నించే హక్కు BLAకు ఉంటుంది. అందుకే ఈరోజు SIR ప్రక్రియ అయితే జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద బాధ్యత BLS2 మీద పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా BLSని మేము ఒకటే చెప్తున్నాం, SIR ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక డేట్స్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే 25th నుంచి స్టార్ట్ అయ్యి 27th వరకు BLOలు ఇంటింటికి సందర్శన చేస్తారు. 25/6/2026 24/7/2026 వరకు BLOs ఇంటింటికి వెళ్ళి మీ సందర్శన చేస్తారు. అప్పుడు మన BLS కూడా వాళ్ళతో కలిసి ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ బూత్స్ రేషనలైజింగ్ అనేది 24/7 నుంచి
31/7/2027 వరకు నడుస్తుంది, ఒక నెల బూత్లు ఐడెంటిఫై అనేది. మళ్ళీ 31/7/2026 నుంచి 38/2026 వరకు క్లెయిమ్ మరి అభ్యంతరాలు, అంటే మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా డౌట్లు ఏమైనా ఉన్నా అదొక 1 month టైం ఉంటుంది. 31/7/2026, 28/9/2026 వరకు మీరు నోటీసులు, మీ అభ్యంతరాలు, ఓటర్ నమోదు, ముసాయిదా ఓటర్ లిస్ట్ ఏదైతే వస్తుందో అదొకటి ఉంటుంది. ముసాయిదా ఓటర్ జాబితా ఎప్పుడు వస్తుంది అంటే 31/7/26కి. ఈ 1 month లో మీరు ఎవరైతే ఓట్లు డిలీట్ అయినాయో, అడిషన్స్ అయినాయో, మార్పులు చేర్పులు అడ్రస్ చేసుకుంటారో ముసాయిదా SIR ఓటర్ లిస్ట్ 31/7/2026కి అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి రాబోతుంది. 31/7 నెల లోపల మీరు ఏం చేయాలంటే ఓటర్ నమోదులు చేసుకోవాలి, డిలీషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవాలి, అభ్యంతరాలు ఏమైనా చేసుకోవాలి. ముసాయిదా ఓటర్ లిస్ట్ లో మీరు ఎట్టి పరిస్థితుల్లో నమోదు కావాలి ఓటర్లు. అక్టోబర్ 1వ తేదీ 2026కి ఫైనల్ SIR ఓటర్ లిస్ట్ రాబోతుంది. సో ఈ ప్రక్రియ నడుస్తున్నప్పుడు మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మన BLSకి కానీ అందరికి ఏం కోరుతున్నామంటే, SIR ఏవైతే డేట్లు ఇచ్చినాయో ఫస్ట్ BLS తోటి ఇంటింటికి వెళ్ళడము, బూత్స్ ఒకటి ఐడెంటిఫై చేయడము, ముసాయిదా ఓటర్ లిస్ట్ ఏదైతే SIRది రాబోతుందో, మళ్ళీ మీ క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ ఏమైతుందో అవి 4 ప్రక్రియలు చేసుకున్న తర్వాత 5వ ప్రక్రియ లాస్ట్ అనేది ఫైనల్ ఓటర్ లిస్ట్ 1 అక్టోబర్కి రాబోతుంది. కావున ఈయనలో నమోదు కానీ BLA 2స్కి మేము ఏదైతే శిక్షణ తరగతులు కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళకి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ID కార్డ్స్ వచ్చిన తర్వాత BLA 2s ఎప్పటికప్పుడు చేయాల్సినది ఏంటంటే, ప్రతి నియోజకవర్గానికి ఒక ERO ఉంటాడు, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ERO కింద మండల స్థాయిలో టౌన్లో మాత్రం మీకు ఒక 7-8 మంది AEROలు ఉంటారు, అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు. సో మీకు ఏమైనా క్లెయిమ్స్ వచ్చినా, ఏమైనా అభ్యంతరాలు వచ్చినా, ఏమైనా డౌట్స్ ఉన్నా అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైతే EROలు AROలు ఉంటారో మీ ప్రతినిధులుగా ఎవరైతే BLA 2స్ని అపాయింట్ చేసినామో ప్రతి వారం మీకు అక్కడ మీటింగ్ ఉంటుంది. ERO తోటి AEROలతో మీటింగ్ ఉంటుంది మండల స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో. మీరు వాళ్ళతో మీటింగ్ చేసి ఏదైతే మీరు BLS తోటి కలిసి BLAలు వెళ్తున్నారో, ప్రజలకు ఏవైతే డౌట్స్ వచ్చినాయో, ఎక్కడ ఓట్లు ఇబ్బందులు అవుతున్నాయో, ఎక్కడ తొలగిపోతున్నాయో, దాని సమస్యలు ఏమొస్తున్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఏమైనా క్లెయిమ్ ఫామ్స్ అవి ఉంటే తీసుకొని మీ సమస్యలకు పరిష్కారం చేయడానికి కూడా వాళ్ళు ఉంటారు. సో ఈ ప్రక్రియ అయిపోయినాక ఏంటంటే, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 2025 లేటెస్ట్ లిస్ట్ని తీసుకెళ్ళి 2002 దాంతో మనం కలపాలి. అంటే SIR అనేది ప్రక్రియ 2 దాని మీద విధానాలపైనే నుంచొని ఉన్నది. ఏంటది అంటే, ఒకటి మ్యాపింగ్, రెండోది డాక్యుమెంటేషన్. ఈ 2 మ్యాపింగ్, డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్గా చేస్తే తప్పకుండా మీరు అందరు కూడా SIRలో నమోదవుతారు. అంటే లింకింగ్, డాక్యుమెంటేషన్ అంటే చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎట్లా అంటే, ఇప్పుడు 2025 ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందంటే 2002 ఓటర్ లిస్ట్లో మీరు కలపాలన్నప్పుడు ఏం చేయాలి? లింకింగ్, మ్యాపింగ్ చేయాలి. అంటే లింక్ అంటే 2025 పేరుని మీ పేరుని తీసుకెళ్ళి 2002 ఓటర్ లిస్ట్లోనే, అప్పుడు మీకు 18 years నిండి ఉంటే 2002 ఓటర్ లిస్ట్లో దాన్ని మ్యాపింగ్ చేస్తే, లింక్ చేసి మ్యాప్ చేస్తే, ఆ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీరు మీ BOలోకి ఇస్తే మీరు అఫీషియల్గా SIRలో నమోదవుతారు. సపోజ్ మీకు 2002 తర్వాత మీకు 18 years నిండి మీ పేరు అలా నమోదు కాలే, ఇప్పుడు 2025 ఓటర్ లిస్ట్లో మీ పేరు వచ్చిందంటే ఏం చేయాలంటే, మీ పేరుని 2025 పేరుని తీసుకెళ్ళి 2002లో మీ ఫాదర్, మదర్, నానమ్మ, అమ్మమ్మ, తాతలు ఎవరైనా అప్పుడు ఎన్రోల్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళ పేరుతోటి మీరు లింక్ చేసి మ్యాప్ చేస్తే, ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తే 2000 ఓటర్ లిస్ట్కి మీరు అర్హులై మళ్ళీ SIRలో నమోదవుతారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. 2002 ఓటర్ లిస్ట్లో సెల్ఫ్ మ్యాపింగ్ ఇప్పటివరకు చేసుకున్నారు మీరు. మీ పేరు సెల్ఫ్ మ్యాపింగ్లో లేకున్నా మీ ఫాదర్, మదర్, మీ రిలేషన్షిప్లో ఎవరున్నా చేస్తే అక్కడ మీ పేరు నమోదైంది. కానీ 2000 ఓటర్ లిస్ట్లో మీ పేరు లేదు, మీ ఫాదర్ పేరు లేదు, మదర్ పేరు లేదు, తాతల పేరు లేదు, అమ్మమ్మ పేరు లేదు, నానమ్మమ్మ పేరు లేదంటే దీని పక్షంలో ఏం చేయాలి? అప్పుడు SIR ఒక ప్రక్రియ ఇచ్చింది, 3 కేటగిరీలు ఇచ్చింది దీనికి. అప్పుడు 2002 లిస్ట్లో
ఎవరి రిలేషన్షిప్ లేదు. మీరు ఎట్లా కలపాలి, దానికి మీరు అఫీషియల్గా ఎస్ఐఆర్లో ఎట్లా నమోదు కావాలంటే బిఎల్ఎస్ని మేము అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఏదైతే ఎస్ఐఆర్లో ప్రక్రియ ఉందో వాళ్ళని అదే విధంగా నమోదు చేసినాము. BLA 2గా వీళ్ళు ఫస్ట్ ఎవరైతే నమోదు కావాలో అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది. వాళ్ళకు BLA 2 ఫామ్ అఫీషియల్గా ఇస్తాం. ఆ ఫామ్ని ఫిలప్ చేసి వాళ్ళ ఐడి ప్రూఫ్ అది పెట్టి వాళ్ళ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళు DCC ప్రెసిడెంట్ నియోజకవర్గం నుంచి ఉన్న వాళ్ళు ఆమోదం ఇస్తే, ప్రతినిధిగా ఇస్తే BLA 2గా తీసుకెళ్ళి నియోజకవర్గంలో ఎవరైతే ERO ఉంటారు, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు నియోజకవర్గానికి, ఆయనకి ఈ BLA 2 ఫామ్ ఇస్తే అఫీషియల్గా ఈ BLA 2 అనేది నమోదై ఐడి కార్డు వస్తుంది. ఈ ఐడి కార్డు వచ్చినప్పటి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఈరోజు ఈ ప్రక్రియకి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం ఉన్నాం, మేము కాన్షియస్గా ఎందుకున్నామంటే, మీరు చూశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేస్తుంది, 3 సభ్య కమిటీ వేస్తుంది. ఆ 3 సభ్య కమిటీ ఏంది, గతంలో ఎవరు ఉంటుండే, ప్రధానమంత్రి దానికి చైర్మన్ ఉంటుండే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ దాంట్లో మెంబర్స్గా ఉంటుండే. కానీ ఈ ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని అందులో మెంబర్గా తొలగించి హోంశాఖని, హోంమంత్రిని అందులో మెంబర్గా పెట్టడం జరిగింది. చైర్మన్గా ఎవరు ఉంటారు, ప్రధానమంత్రి గారు చైర్మన్గా ఉంటారు. హోంశాఖ, సెంట్రల్ హోమ్ మినిస్టర్ దాంట్లో మెంబర్గా ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ మెంబర్గా ఉంటారు. సో ఒక న్యాయ వ్యవస్థ కూర్చున్న ఒక వ్యక్తిని మీరు అక్కడ నుంచి తొలగించి మీ పార్టీ ప్రతినిధిని అక్కడ తెచ్చి కేంద్ర హోంశాఖ మంత్రి మీరు అక్కడ పెడుతున్నారంటే పలు అనుమానాలు అనేది రాజకీయ పార్టీలకు, ఈరోజు ప్రతిపక్షాలు ఉన్న రాజకీయ పార్టీలకు కొన్ని అనుమానం వ్యక్తమవుతాయి. వెస్ట్ బెంగాల్లో చూసాం, ఈరోజు మమతా బెనర్జీ గారితో ఏం జరిగింది, 30 లక్షల ఓట్లు దాదాపు తొలగిపోయి ఆమె అధికారం కోల్పోయే, ఆమె సీటే ఓడిపోయిన పరిస్థితి ఈరోజు మేము చూసాం. కావున అందుకే కాంగ్రెస్ పార్టీ దేశంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కన్నా తెలంగాణలో మరింత గట్టిగా చేయాలని ముఖ్యమంత్రి గారు మొన్న జూమ్ మీటింగ్లో జరిగినప్పుడు PCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీకి దిశానిర్దేశనం చేయడం జరిగింది. మీరందరూ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోయే వరకు ప్రజలతో దగ్గర కాండి, ఆ నియోజకవర్గాల్లో వెళ్ళండి. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రతి ఒక్క ఓటర్ ఇంట్లో ఒక్కొక్క ఓటు కూడా తొలగించకుండా ప్రతి ఒక్కరు నమోదు కావాలని ముఖ్యమంత్రి గారు, PC ప్రెసిడెంట్ గారు మాకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావున ఈరోజు నేను కూడా నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్గా వచ్చినప్పుడు ఎస్ఐఆర్ మీద ఈ అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఎస్ఐఆర్ BLA 2 ఏదైతే ఐడి కార్డ్స్ వచ్చినాక BLA 2 మా ఏజెంట్స్ ఏం పాత్ర ఉండబోతుంది నియోజకవర్గంలో అనేది నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికి తెలుసు, నిన్న ఎస్ఐఆర్ అనే ప్రక్రియ అఫీషియల్గా నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే డేట్ ఇచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో 25 జూన్ నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. మళ్ళీ 25 నుంచి 24/7/2026 వరకు ఈ ప్రక్రియ మొదలై నడుస్తుంది. ఈ నడిచే క్రమంలో ఏముందంటే 24, 27 నుంచి బూత్స్ రేషనలైజింగ్, అంటే మన బూత్ని మనం గుర్తించడం. ఇప్పుడు మా BLA 2స్ని ఎవరినైతే మేము అపాయింట్ చేసినామో వాళ్ళు ప్రతి 1200 ఓటర్లకు ఒక బూత్ని ఏర్పాటు చేస్తున్నారు ఎస్ఐఆర్లో. 1201 దాటినా అది ఇంకో బూత్లకి నమోదు అవుతుంది ఓటర్. సో ఈ 1200 ఓటర్ల బూత్ రేషనలైజింగ్ అంటే వాళ్ళ బూత్ ఎక్కడ ఉందో వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ప్రక్రియ అది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే నిన్న స్టార్ట్ అయిందో ఫస్ట్ మా BLAs ఏం చేస్తారంటే BLO తోటి కలిసి బూత్ రేషనలైజింగ్, ఎక్కడెక్కడ బూత్లు ఉన్నాయో, ఏ వార్డుకి ఏ బూత్ వస్తుందో అనేది క్లియర్ కట్గా ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ ఈ BLAs కూడా మేము ఏం చెప్తున్నామంటే చాలా సన్నిహితంగా ఉండి మీరందరు BLOs తోటి మంచి అవగాహన తెచ్చుకొని BLOs చేసే ప్రతి పనితీరు మీద మీరు దృష్టి పెట్టాలి. BLOs పనితీరు ఎలా ఉంది, ఓట్లు తొలగిస్తున్నారా, లేదు వాళ్ళు ఎక్కడన్నా తప్పులు చేస్తున్నారా, ఎందుకు ఓటు అనేది నమోదు కావట్లేదు, BLOs పనితనం ఏదైతే ఉందో అది సక్రమంగా జరుగుతుందా లేదనేది BLAs మాత్రం నియోజకవర్గంలో అయితే 298 BLAs ఉన్నారో వాళ్ళందరూ కూడా BLOs ప్రతి పనితీరుని ఒక నిఘా వేసి పెట్టాలి.
వాళ్ళ అడుగు అడుగున వాళ్ళ తోడు కలిసి మీరు ఇంటింటికి వెళ్ళాలి. ఎప్పుడైతే బిఎల్ఓ ఇంటికి వెళ్తారో మీరు బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. ఓ అనేది ఆఫీసర్ అనేది ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అపాయింట్మెంట్ అయిన వ్యక్తులు. బిఎల్ఏలు అంటే కాంగ్రెస్ పార్టీతో నమోదైన బూత్ ఏజెంట్ ప్రతినిధిగా మీరు నమోదవుతారు. మీరు వాళ్ళతో కలిసి ఇంటింటికి బిఎల్ఓస్ ఎప్పుడైతే వెళ్తారో మీ యొక్క వార్డులలో ఆ ఓటర్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఓటర్కి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ సమస్యలు వస్తున్నాయి, ప్రతి సమస్యకి ప్రతి ప్రశ్నకి బిఎల్ఏలే సమాధానము. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.